నెల్లూరు ఏసీ స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదన్ గారు మరియు న్యాయ సలహాదారులు షేక్ ఎజ్దాని గారి ఆధ్వర్యంలో అడ్వకేట్ షేక్ అన్వర్ బాషా గారికి ఏజీపీ గవర్నమెంట్ పోస్ట్ రావడంతో అన్వర్ బాషా గారికి స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు అడ్వకేట్లు ఘనంగా శాల్వాలతో బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ శుభ సందర్భంగా ఈ రోజు విశ్వభారతి ఆంగ్ల పాఠశాల నందు పిల్లలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్లు నన్నే సాహెబ్, గణపం రాజగోపాల్ రెడ్డి, షేక్ రియాజ్, షేక్ ఇబ్రహీం, ఏకోలు రాఘవరెడ్డి, అజ్మీర్ బాషా, ఇంజనీర్ రియాజ్, నలుబోలు బలరామయ్య నాయుడు, భక్తవత్సల్ రెడ్డి తదితరులు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా సత్కరించి అనంతరం పిల్లలకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. అన్వర్ బాషా గారిని గవర్నమెంట్ పోస్ట్ ఏజీపీ వచ్చిన సందర్భంగా ఒక చిరు సత్కారం చేస్తున్నారు. అలాగే ఒక సేవా కార్యక్రమం కూడా బ్లైండ్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఉందని మంచి కార్యక్రమం. మన యజ్దాని సూచన మేరకు మన అన్వర్ బాషాకి ఏజీపీ పోస్ట్ వచ్చింది కాబట్టి, గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది కాబట్టి మనం ఈ ప్రోగ్రాం చేయదలుచుకున్నాం. ఆయన ప్రోగ్రామ్స్ కానీ ఆయన చేసే పనులు కానీ పేదోళ్ళ వైపు ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్గా అనుకుంటున్నాను. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మదార్ గారిని, అదేవిధంగా మా లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారిని, నేటి సన్మాన గ్రహీత అన్వర్ గారికి, ఇక్కడికి వచ్చిన వాకర్స్ మిత్రులందరికీ అభినందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఉన్నాం మనమంతా, చాలా అట్టడుగు వర్గం నుంచి వచ్చాము. ఇక్కడ అప్పుడు నిజమైనటువంటి సన్మానం మీకు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరూ ఎల్లో కలర్ తెచ్చారా? కోర్టులో ఓరక అపోజ్ చేసేవాళ్ళు కాదు. బెయిల్ ఉంటే ఉందో ఈమని చెప్పేవాళ్ళు, కేసు ఉంటే ఉందని చెప్తారు, లేదని చెప్పారు. అట్లా మన అన్వర్ బాషా కూడా వాళ్ళని కాబట్టి అలకరించడానికి ఆయనకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన కుల మతాలకు అతీతంగా మనం వర్క్ చేసి అందరి పేదలకి సహాయపడాలని, ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. షేక్ అన్వర్ బాషా. నేను మాది సొంతూరు అన్నసారం మండలం కుచ్చేదారేపల్లి. వాస్తవంగా మా ఇంట్లో ఎవరు, మా ఫ్యామిలీలో ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. మా తాత ముత్తాత కాలంలో ఫస్ట్గా మా బాబాయ్ నన్నే సాహెబ్ గారు చదువుకోవడం, ఆ తర్వాత ఆ ఊరు దాటి నెల్లూరుకి రావడం, ఇక్కడ ఆయన అడ్వకేట్గా స్థిరపడడం. మాకు ఆయన చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ చదువు మీద మా తల్లిదండ్రులు మమ్మల్ని బడికి పంపించడం అలా జరిగింది. వాస్తవం చాలా మారుమూల గ్రామం నుంచి ఆయన చూసి ఆ తర్వాత మేము ఒక్కొక్కరు ఆ ఊరు దాటి బయటికి వచ్చి చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత నేను ఆత్మకూరులో చదువుకున్నాను. కచ్చిదారపల్లి, తర్వాత కొత్తపల్లి హై స్కూల్, తర్వాత ఆత్మకూరులో చదువుకున్నాను. తర్వాత మా బాబాయ్ని చూసి, మా మామని చూసి నేను కూడా లాయర్ అవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. నేను డిగ్రీ అయిన తర్వాత మా మామకు ఫోన్ చేశాను. మామ నేను కూడా లా చదవాలనుకుంటున్నాను అని చెప్తే, మా మామను వచ్చేరని చెప్పి పిలవడంతో ఫస్ట్ మా మామ నన్ను దగ్గరికి తీసి, మా యజాని మామ నన్ను దగ్గరికి తీసి ఆయన ఆఫీస్లోనే పెట్టుకొని నన్ను గుమస్తా దగ్గర నుంచి చదువుకునేటప్పుడు ఆ సమయంలో డబ్బులు ఏదైనా కట్టాలి కానీ, స్కూల్ ఫీజులు కానీ అటువంటి సహాయ సహకారం అందిస్తూ వాస్తవంగా ఈరోజు నేను ఈ ప్రొఫెషన్లో స్థిరపడి ఏజీపీగా నిలబడి ఉన్నానంటే మా బాబాయ్, మా యజాని మామ సహాయ సహకారాలతో. మా తల్లిదండ్రులు కూడా చాలా పేద పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి పోవాలా, ఎక్కడ చదువుకోవాలి, ఏం చదువుకోవాలనేది తెలియదు, వాళ్ళకి చెప్పే విధానం కూడా తెలియదు. అటువంటి పరిస్థితి నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి రావడం, చాలా సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వృత్తిలో నేను నిజాయితీగా పనిచేస్తానని మీకు మాటిస్తున్నాను. నమస్కారం. ఈరోజు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ మా అన్న కొడుకు అన్వర్ని ఏజీపీగా అపాయింట్ చేసిన తర్వాత పిలిపించి సన్మానం చేయడం అనేది చాలా సంతోషదాయక విషయము. అదేవిధంగా ఇక్కడున్న స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, మెంబర్సు అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో మా అబ్బాయిని పిలిచి సన్మానించినందుకు మీకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ వాకర్స్ అసోసియేషన్ ఈ స్థాయికి మా మేనల్లుడు యజ్దాని కానీ,
మేమందరం నేను విఆర్ కాలేజీలో కానీ ఇక్కడంతా వాకింగ్ చేయడం మా విలేజెస్ నుంచి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ వాకింగ్ చేసి తిరుగుతున్నాం. ఈ అసోసియేషన్స్ అంటేనే మాకెంతో సంతోషదాయకము. మీ అందరితో స్నేహితంగా ఉండి మా రాజగోపాల్ రెడ్డి కానీ నేను కానీ రాఘవ కానీ మేమందరం కూడా ఎంతో నెల్లూరు సిటీలో తిరిగి మెలిగి కలిసిన వాళ్ళము. మేము చెప్పుకుంటూ పోతే చాలా పరిస్థితుల నుంచి ఈ స్థాయికి ఎదిగొచ్చినాము. నేను నా స్టాండింగ్ 10 సంవత్సరాలప్పుడే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసినాను. తర్వాత మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా చేసినాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో ఉన్నాను. వీటన్నిటికి కూడా మేము కష్టపడి వచ్చిన తర్వాతే వచ్చి చేసినాము. నేను ఏంటంటే మా పిల్లకాయలందరూ ఎదగాల, మనం ఎట్లా ఉద్యోగాలు ఇప్పించలేము, వాళ్ళకు స్వతంత్రంగా నిలబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇంక 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ న్యాయ వ్యవస్థలో తీసుకొని రావడం, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కష్టపడి ఈ స్థాయికి రావడం ఎంతో ఆనందదాయకమైన విషయము. ఈ విషయంలో మమ్మల్ని అందరినీ మీలాంటి స్నేహితులు అందరూ కూడా మాకు ప్రోత్సహించి మాకు సహాయ సహకారాలు అందించబట్టే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. కాబట్టి మీ ఆశీస్సులన్నీ మా పిల్లలందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్మైల్ వాకర్స్ సభ్యులకు, అధ్యక్ష కార్యదర్శులకు, మా రాజగోపాల్ రెడ్డి అన్నగారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా అపాయింట్ అయినటువంటి మా అల్లుడు అయినటువంటి అన్వర్ బాషా గారికి, అన్వర్ కానీ నేను కానీ మా అందరికీ మా మేనమామ అయినటువంటి నన్నయ్య సాహెబ్ గారు మాకు దగ్గర తీయడం, ఆయన మాకు మా మార్గదర్శనం, ఆయన మాకు చాలా సాయం చేశారు. మేము చచ్చిపోయినా కూడా మా మామ మేము రుణం తీర్చుకోలేము. మేము మా మామకి ఎప్పుడు కృతజ్ఞతలు చేస్తాం.